హలో అండి, నేను మీ నాగభూషణం. మగ్గం నేస్తుండగా అంచులో బార్డర్ డిజైన్ ఎలా వస్తుందని ఒక అక్క అడిగారండి. వారి కోసమే ఈ వీడియో. మీకు చూపిస్తున్న వాటిని జాకార్డ్లు అని అంటారండి. ఈ జాకార్డ్ మిషన్ కు మేము కడ్డీ వేసుకొని ఉంటామండి. ఆ కడ్డీలను మగ్గం గుంతలో పావుచెక్కలకు జాయింట్ చేసి ఉంటారు. మీకు చూపిస్తున్న వీటినే పావుచెక్కలని అంటారండి. ఈ పావుచెక్కలని ఇలా పాదంతో ప్రెస్ చేసినప్పుడే ఆ జాకార్డ్ మిషన్లు వర్క్ చేయడం జరుగుతుంది. జాకార్డ్ మిషన్లు ఇక్కడ తిరుగుతున్న వీటిని సిలిండర్ అని అంటారండి. ఈ సిలిండర్ కు అట్టలు తగిలించుకొని ఉంటాము. ఆ అట్టల ద్వారానే అంచులో బార్డర్ రావటం జరుగుతుంది. ఈ జాకాడకు నేను పెట్టుకున్న అట్టల్ని ఎలా తిరుగుతున్నాయో చూద్దాం రండి. నేను తయారు చేసే చీరలో అంచులో బార్డర్ రావటానికి అట్టలేనండి కారణం. ఈ అట్టలు మిషన్ ద్వారా ఇలా ప్రెస్ అవుతున్న ప్రతిసారి అందులో కడ్డీలు లేస్తూ ఉంటాయండి. ఆ వేసే కడ్డీల వల్లనే బార్డర్ రావటం జరుగుతుంది. ఈ అట్టలలో ఉన్న రంధ్రాల వల్లనే ఆ కడ్డీలు బార్డర్ రావటానికి లేస్తాయండి. నేను చేయి గుర్తు పెట్టిన జాకార్డ్ కడ్డీలు లేవటం చూడొచ్చండి. నేను చూపిస్తున్నది అంచు బార్డర్ అండి. జాకార్డ్ లో ఉన్న కడ్డీలు ఇలా పైకి లేస్తున్న ప్రతిసారి పోగులు అంచులో లేసి అంచులో బార్డర్ రావటానికి జరుగుతుందండి. ఈ అంచులో బార్డర్ రావడం కోసం ఈ ఎల్లో దారాలను కట్టుకొని ఉంటామండి. ఈ ఎల్లో దారాల ద్వారానే ఆ పోగులు అంచులో బార్డర్ రావడానికి కారణం అవుతాయండి. పోగు కలుపుతూ ఒక చీరను తయారు చేస్తున్న మా నేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి.